రెహానా ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోనే అడుగు పెడతావు నువ్వు? అలాగే నా మొగుడు తాగుతావా? ఇతను ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ నువ్వు కూడా అలాంటి దానివేనా? ముందు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రెహానా ఎక్కడికి వెళ్ళదు. చెప్పేది జాగ్రత్తగా విను. నాకు నా బిడ్డ కావాలి. నువ్వు నాకు బిడ్డని ఇవ్వలేవు. తను ఇవ్వగలదు నాకు నా బిడ్డని. నీకేమనిపిస్తోంది? ఇప్పుడే జరిగిందనుకుంటున్నావా? చాలా కాలంగా జరుగుతోంది. షాన్కి రెహానాకి పెళ్లి అంతా నా ప్లాన్. బాధగా ఉందా నీకు? తలాకిచ్చేయి, లేదంటే మా ఇద్దరి బంధాన్ని యాక్సెప్ట్ చెయ్యి. నాలో ఏంటి లోపం చెప్పండి. నాలో ఏం లోపం చెప్పండి. నువ్వు గొడ్రాలివి. మా బంధాన్ని నువ్వు అంగీకరించాలి. అర్థమైందా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. ప్లీజ్ ఇలా చేయొద్దు. తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. ఇది తప్పండి. ఇలా చేయకూడదండి. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. ఎలా ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అక్క, ఇవాల్టి నుంచి రెహమత్కి నేను వంట చేసుకుంటాను. మీరు షాన్ని మాత్రం చూసుకోండి. నా భర్తని నా నుంచి లాక్కున్నావు. ఈ పని కూడా లాక్కుంటావా? వద్దు, మర్యాదగా వదులు. వెళ్ళు. ఏం చేస్తున్నావు? ఏమైంది? తను చెప్పింది కరెక్టే. ఇక మీదట నా మీద తనకే హక్కుంది. ఈ రోజు నుంచి రెహానా ఏదైతే చెప్తుందో అదే ఇంట్లో జరగాలి. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళు. ఇవాళ వంటేంటి డియర్? మీ ఫేవరెట్ కూరే అండి. నిజంగానా? మర్యాదగా దాన్ని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పండి. ఇది నా రూము. నేను నాకు నిద్ర వస్తుంది. నేను ఇక్కడ పడుకోవాలి. మీ రూమా? ఇది మీ రూమ్గా ఉండేది. ఇప్పుడిది నా రూమ్. మీరు వెళ్ళి హాల్లో పడుకోండి, సరేనా? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవే. వెళ్ళవే. నీకు చెప్పేది, బయటికి వెళ్ళు. వదులు. వెళ్ళు. ఇది నా రూమ్. వదులు. వదలమంటున్నానా? చెప్తే నీకు అర్థం కదా? తను సరిగ్గానే చెప్పింది. ఈ గది తనదే, నేను తనవాణ్ణే.
అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, మీరు నాతో ఇలా ప్రవర్తించకూడదు. ఇది నా రూమ్, తను ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి. ఇది నా రూమ్. బయటికి పో. షబీనాకి రెహమత్ అలీ ఇంకా రెహానా వేసిన ప్లాన్ గురించి తెలిసిన తర్వాత ఏమవుతుంది? తను వీళ్ళిద్దరూ వేసిన అపాయకరమైన ప్లాన్ని జరగనిస్తుందా? చూద్దాం రండి, ఈ కథ ఇప్పుడు ఎటు మలుపు తిరుగుతుందని. వదినా, వదినా, ఏమైంది వదినా? మీరెందుకు ఏడుస్తున్నారు? చెప్పండి వదినా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇడిచాడు. ఇది రక్తం. మీ అన్నయ్య రెహనా కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఇదిగో ఈ కత్తితోనే. షాన్, రెహమత్ ఇంకా రెహానా నిన్ను ఇంకా నన్ను మన ఇద్దరిని కత్తితో చంపేస్తారు. ఇలా చూడు. ఏంటి? వాళ్ళిద్దరూ మనల్ని చంపేస్తారు. వాళ్ళు నిన్ను చంపే ముందు నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళు నన్ను ఎందుకు చంపుతారు వదినా? ఇది చూడు షాన్, వాళ్ళు నీ ఫ్రెండ్ని చంపేశారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి వదినా. నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళిద్దరూ మనల్ని చంపేస్తారు. వదినా, నేనేం చేయాలో చెప్పండి. నాకు చాలా భయంగా ఉంది వదినా. భయపడకు, నేనున్నాను కదా నీకు తోడు. నేనున్నాను కదా, నీకు నేను ఏమి జరగనివ్వను. వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు. తలుపు తట్టు, తలుపు తట్టు. వెళ్ళు. వెళ్ళిపోలేదంటే చంపేస్తాను. వెళ్ళి చంపేయాలి. ఏంటి? చంపు. దాన్ని కూడా వదలకు. వదిలేవంటే నిన్ను చంపే. వెళ్ళి దాన్ని కూడా చంపే.
హలో పోలీస్ స్టేషన్. మా ఆయన తమ్ముడు మా ఆయన్ని అలాగే తన భార్యని చంపేశాడు. సరే. జీవితంలో సహించుకోవడానికి అద్దుంటుంది. భయం ఇంకా కోపం ఎంత దూరానికి తీసుకువెళ్తుందంటే దాని ఫలితం చాలా డేంజర్గా ఉంటుంది. సబీనా అనుకుంటుంటే తను పోగొట్టుకున్న తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇంత భయంకరమైన పని చేయడానికి బదులుగా చట్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు. కానీ షబీనాకున్న అసలు భయం ఏంటంటే తన భర్త తనకి ఎప్పటికైనా విడాకులిచ్చి తనని ఎప్పటికైనా తన ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాడని. తనకున్న ఈ భయాన్ని ఫినిష్ చేయడానికి షబీనా తన భర్త తమ్ముడిని యూజ్ చేసుకుంది. షబీనా షాన్కి ఈ భయాన్ని చూపించింది, నమ్మించింది. తన అన్నయ్య రెహమాత్ అలీ ఇంకా తన భార్య రెహానా కలిసి తన ప్రాణాల్ని తీస్తారని. అలాగే అతనుకున్న ఈ భయం వాళ్ళిద్దరినీ చంపేంత పని చేసింది. రెహానా పెళ్ళైన ఒకరితో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని తనని పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్టే అంటారా? వీటిని చూస్తుంటే మనకి ఇలాంటి ఆలోచనే వస్తుంది. అసలు ఒక మనిషికున్న దురాశ అలాగే తనకున్న భయం ఎటువంటి తప్పుడు పనులైనా చేయిస్తాయి. వాళ్ళు క్రైములు చేసే ముందు అస్సలు ఆలోచించరు. మనకున్న ఈ భయం, దురాశ, పిచ్చితనాన్ని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.